హాయ్ అండి, వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సులోచనని. ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై. దానికి కాంబినేషను రసం. మన తెలుగు వాళ్ళకి ఒక అలవాటు ఉంది కదా అండి, ఏదన్నా ఫ్రై చేసుకుంటే ఖచ్చితంగా దానికి కాంబినేషను రసం అనేది మనం పెట్టుకుంటాము ఇంట్లో. మన పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారో అలానే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా అరటికాయ ఫ్రై కోసం 2 అరటికాయలు తీసుకొని పొక్కు తీయకుండా ఇలా రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. నేను డైరెక్ట్గా అరటికాయని ఆయిల్లో ఫ్రై చేయట్లేదండి, వీటిని బాయిల్ చేసి కర్రీ ఇవాళ ఫ్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. సో ఇలా అరటికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని 1 హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. వీటిని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి, త్వరగా ఉడికిపోతాయండి. ఈలోపు ఉడికేలోపు దీనికి కావాల్సిన కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు తీసుకోండి. దీంట్లోనే 1 హాఫ్ స్పూన్ ధనియాలు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. వీటన్నిటిని మెత్తగా రోట్లో వేసుకొని దంచుకోవాలి. మీకు రోలు లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ రోట్లో దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే ఒక 2 ముక్కలు కొబ్బరి, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. సో ముందుగా కారాన్ని మెత్తగా దంచుకోవాలి, తర్వాత కొబ్బరి వేసుకొని దంచుకోవాలి, ఫైనల్గా వెల్లుల్లి వేసుకొని మెత్తగా దంచుకొని తోడుకోవడం అంతే అండి. ఒక గిన్నెలోకి తీసుకోవడం అంతేను. కారం అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి రోట్లో దంచుకోవడం వల్ల. ఇప్పుడు చూద్దాం ముక్కలు ఉడికాయో లేదో. ఈ లోపు అయితే ఉడికిపోయి చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యి ఇలా పొక్కు వస్తుంది అంటేనే చాలు ఉడికిపోయినట్లేను. వీటిని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో తీసుకుని వడపోసుకుందాము. ఇలా పొక్కు అంతా తీసుకుని చల్లారిన తర్వాత ఇలా పొక్కు అంతా తీసుకునేసి వీటిని ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి. ఇలా ఒక 2 పీసెస్ లాగా కట్ చేసుకుందాం వీటన్నిటిని. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. ఇలాగ ఏదైనా ఫ్రై చేసుకుంటున్నప్పుడు పోపు దినుసులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మినపప్పు, పచ్చెనపప్పు ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, అలాగే ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే 1 హాఫ్ స్పూన్ పసుపు, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్నటువంటి కారాన్ని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చికారమే కాబట్టి వేసింది, ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. ఇలాగ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. ఈ కారం అంతా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. డైరెక్ట్గా ఫ్రై చేయడం కంటే ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు దీనికి కాంబినేషన్ రసం ఎలా చేయాలో చూద్దాము. రసంలో కూడా 3-4 రకాలు ఉన్నాయి కదా అండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెడతారు. నేను ఈరోజు చింతపండు టమాటా రసం చేస్తున్నాను. సో దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఒకసారి కడిగేసి నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పొడి ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ మీద బాండలు పెట్టుకొని ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే ఒక 1 స్పూన్ కందిపప్పు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక 1 స్పూన్ ధనియాలు, ఒక 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కారం మీ స్పైసీ తగ్గట్టు వేసుకొని, నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువే వేస్తున్నాను. దీంట్లోనే ఒక ముక్క కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత, వెల్లుల్లి ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు, నేను పచ్చితే వేసి దంచుతానండి, బాగుంటుంది. సో ఇప్పుడు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. రసానికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దాంట్లో పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. దీనిలోనే టమాటాలు త్వరగా మగ్గడానికి నేను కల్లుప్పు వేస్తున్నాను. ఒక 1 స్పూన్ కల్లుప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడకబెట్టుకుందాము. ఈలోపు ఈ పొడిని ప్రిపేర్ చేసుకుందాము. రోట్లో ఇవన్నీ వేసుకొనేసి దంచుకుందామండి, మెత్తగా పొడి దంచుకుందాము. దీంట్లోనే నేను కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేస్తున్నాను. ఇట్లా పచ్చిదే వేస్తున్నాను, ఫ్రై చేయకుండా. పచ్చిది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది రసానికి. ఈసారి మీరు చేసేటప్పుడు ఒకవేళ ఇలా వేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత కొబ్బరి, అలాగే వెల్లుల్లి వేసి మెత్తగా పొడి దంచుకోవడమే అండి. రసం పొడి అంటే ఇలా ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది.
మాకంత టైం లేదు అనుకున్న వాళ్ళు మీరు రసం పొడి చేసి పెట్టుకోండి. కొబ్బరి, వెల్లుల్లి, కరివేపాకు వేయకుండా మీరు రసం పెట్టుకునేటప్పుడు ఇవి వేసుకొని దంచుకొని ఆ పొడి రసంలో వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు టమాటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని తీసుకొని వేసుకుందాము. టమాటాలను ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. చేత్తో కలుపుతున్నాను మాత్రం అనుకోవద్దు. వంట చేసేటప్పుడు చేతులు శుభ్రంగానే వాష్ చేసుకొని చేస్తాం కదా. సో ఇప్పుడు మనకి ఎన్ని కావాలో వాటర్ అన్ని వేసుకొని దంచి పెట్టుకున్నటువంటి పొడిని వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని వీటిని మరిగించుకుందామండి. ఒక 5 మినిట్స్ మరకబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి తెల్లగాగాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే టమాటా వాటన్నిటిని మనం ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి తెల్లగాగాల్సిన అవసరం లేదు. ఇవి తెల్లగాగాయి అంటే టేస్ట్ పోతుందండి. అలా కాకుండా ఇలా నురగొచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే పచ్చి టమాటాలు కానీ వేస్తే ఖచ్చితంగా మరగబెట్టుకోవాలి. 2-3 పొంగులన్నా రావాలి. మనం ఫ్రై చేసి వేసాం కాబట్టి పొంగు రావాల్సిన అవసరం అయితే లేదు. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.